వార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలను ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ సందర్భం ఏంటంటే మరి యేసుప్రభు శిలువ మరణానికి వెళ్ళడానికి ముందు, పొందడానికి ముందు, అంటే పాపుల చేతికి అప్పగింపబడడానికి ముందు ఏకాంతంగా కొండ ఎక్కి ప్రార్థన చేస్తుంటాడు. చేస్తున్నప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి నేను శోధనలు ప్రవేశించబోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని ఒకసారి చెప్తాడు. మళ్ళీ రెండోసారి చెప్తాడు. మూడోసారి ఇంకా చేయకండి, మనుష్య కుమారుడు అప్పగించే సమయం వచ్చింది అని అంటాడు. వాళ్ళతో చెప్తున్న మాట, నేను శోధనలు ప్రవేశిస్తున్నాను, మెలకువగా ఉండి ప్రార్థన చేయనప్పుడు శిష్యులు అయితే మెలకువగా ఉండి ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు. వారిలో నిద్రమత్తుకి స్థానం ఇచ్చి యేసుప్రభుకి అంత శోధన, అంత బాధ ఉన్నది అని తెలుసుకున్నప్పటికీ వారు మాత్రం పడుకునే స్థితిలోనే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో చూసినట్టయితే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ఉంటుంది. ఎస్తేరు తన జనులు నశించిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తనది రాణి అయి ఉన్నప్పటికీ నేను రాణి అయి ఉన్నాను, సుఖభోగాలు అనుభవించాలి, ఫస్ట్ నేను రాణిని అనే అది ఉండకుండా, నేను రాణిని అనే ఫీల్ ఉండకుండా తను 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన జాతి కోసం, యూదా ప్రజల కోసం. తను మాత్రమే ఉపవాసం కాదు కానీ తన కన్యకలు, తన పరివార చేత కూడా అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దానికి కారణం ఏంటంటే తన జాతి, తన యూదా ప్రజలు నశించిపోయే స్థితిలో ఉన్నారని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు సన్నిధికి మాట్లాడడానికి వెళ్ళింది. మరి దేవుడు ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మెలకువగా ఉండండి, మనుష్య కుమారుడు అప్పగింపబడే స్థితి వచ్చింది, ఆయనను మీరు మెలకువగా ఉండలేరు, నిర్లక్ష్యం మీ లోపల ఉంది. మన ఆత్మీయ జీవితంలో ప్రభు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే మనకు కూడా నిత్య రాజ్యాన్ని సిద్ధపరచడానికి దేవుడు, నేను తిరిగి వస్తాను, మీ కొరకు నివాసమును ఏర్పాటు చేస్తాను, నేను వచ్చే వరకు మీరు కనిపెట్టి ఉండు అని చెప్పి వెళ్ళాడు. కానీ మనము ఇప్పుడు చూస్తున్నట్లయితే మన స్థితి ఎలా ఉంది? మెలకువగా ప్రార్థన చేసే స్థితిలో ఉన్నామా? లేకపోతే ఎస్తేరు వాళ్ళు మన ప్రజల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్థితి మన లోపల ఉందా? మెలకువగా ఉన్నారా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనము దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరం కూడా, నేను కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని దేవుడు నీతో మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగు.